రజనీకాంత్ హైలైట్ ఈ సినిమాకి. మాస్ చాలా బాగుంది. ఆయన ఆ స్టైల్ కానీ అది ఎక్కడ కూడా తగ్గలేదు. ఆ వయసులో అలాంటి ఫైట్స్ అలాంటి డ్యాన్స్ చేయడం అనేది, అంటే ఒక డాక్టర్కి ఎలాగైతే వయసుతో సంబంధం లేదో అలాగే యాక్టర్కి కూడా వయసుతో సంబంధం లేదని మరొకసారి ప్రూవ్ చేశాడు ఆయన. హ్యాట్స్ ఆఫ్ టు యూ. రజనీకాంత్ గారు మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. అందరూ బాగున్నారు, హీరోయిన్స్ అందరు. వాళ్ళ మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో రజనీకాంత్ గారిని తప్ప వేరే ఎవరిని చూడలేము. ఇంకెవరైనా హైలైట్ అంటే విజయ్ సేతుపతి. చాలా బాగుంది. ఒకవైపు కాన్సన్ట్రేషన్ పెట్టిపోయాను, మళ్ళీ చాలా బాగుంది సినిమా. అన్ని సినిమాలు బాగున్నాయి, వాటితో పాటు ఇది కూడా బాగుంది. ఎవరికి బ్రేక్ ఇచ్చారు? దీనికి డిఫరెన్స్ కనపడిందా? అవునా, పేట ఆటడిందా? సిమ్రాన్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద. ఆమె పెద్ద రోల్ ఏం లేదు, చాలా చిన్న రోలే. త్రిష కూడా చిన్న రోలే. ఆయన యాక్టింగ్ ఎలా ఉంది ఈ మూవీలో? ఫస్ట్ క్లాస్. మళ్ళీ కమ్ బ్యాక్ టు రజనీకాంత్ అంటే యా పక్కా. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ రజనీ ఈజ్ బ్యాక్. కమ్బ్యాక్ ఫిలిం అనుకోవచ్చు. చాలా రోజుల తర్వాత మనకు మంచి మూవీ ఇచ్చారు రజనీ గారు. కార్తీక్ సుబ్బరాజు కూడా చాలా బాగా చేశారు. సంక్రాంతి విన్నర్. ఎలాంటి మూవీ చూడాలనుకున్నామో రజనీకాంత్ సార్ నుంచి అలా వచ్చింది. రియల్లీ తలైవా రాక్స్. మళ్ళీ రజనీకాంత్ కమ్ బ్యాక్ అంటారు. ఆబ్వియస్లీ కబాలి అండ్ ద నెక్స్ట్ మూవీ కొంచెం మాకు అంత నచ్చలేదు. బట్ దిస్ మూవీ రియల్లీ రాక్స్. చాలా బాగుంది. వి ఎంజాయ్డ్ ఇట్. అసలు రజనీకాంత్ స్టార్టింగ్ నుంచి అసలు సీట్లో కూర్చోలేకపోయాము. అసలు చాలా బాగుంది. ఆసమ్ మూవీ. మ్యూజిక్ అనిరుద్ రియల్లీ చాలా బాగా చేశాడు. అవన్నీ రజనీకాంత్ ముందు ఏం కనబడవు అబ్బా, నిజంగా చెప్పాలంటే. మొత్తం సినిమా మొత్తం రజనీకాంతే చంపేశాడు అసలు. ఆబ్వియస్. మంచిగా అనిపించింది. మంచిగా నేను అట్లేం లేదు, బాగానే చాలా బాగుంది. రజనీకాంత్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. చాలా యంగ్స్టార్గా ఉన్నాడు. చాలా బాగా చేశాడు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్, సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు, చాలా బాగా చేశారు. సిమ్రాన్ ఇంకా వాళ్ళందరినీ చూడాల్సిన అవసరం లేదు, తలైవని చూస్తే చాలు. బాగుంది అన్న, చాలా బాగుంది. డైరెక్షన్ మంచిగా చేసిండు అన్న. మ్యూజిక్ కూడా బాగుంది. మంచిగా ఉందన్న, బాగుంది. సూపర్ ఉంది. యాక్టింగ్ సూపర్ ఉంది. విజయ్ సేతుపతి యాక్టింగ్ సూపర్ ఉంది. లాస్ట్ వరకు సస్పెన్స్ మాత్రం బాగుంది. ఈ మూవీ హిట్. నాకు తెలిసి కాలా కబాలి కన్నా బాగుంది ఫిలిం. రోబో అంటే కంపేర్ చేసుకోలేము అనుకోండి, అది అలాగ ఇది మూవీ అలాగ కదా. రోబోతో మాత్రం కంపేర్ చేసుకోలేము, కానీ కబాలి కన్నా కాలా కన్నా బాగుంది ఫిలిం. వాళ్ళది మామూలుగా అంత వాళ్ళది ఏం అంత లేదు సినిమాలో. విజయ్ సేతుపతి సూపర్. బాగుంది. నాకు తెలిసి సంక్రాంతికి ఇది కూడా ఉంటుంది పోటీలో. సినిమా చాలా అంటే చాలా బాగుందండి. ఒక డైరెక్టర్, ఒక ఫ్యాన్ డైరెక్టరు ఒక సూపర్ స్టార్ హీరోని చూపించాలంటే ఎలా చూపిస్తాడు అనేది ఈ సినిమాలో కరెక్ట్గా చూపించాడు. హ్యాట్స్ ఆఫ్ టు కార్తీక్ సుబ్బరాజ్. సూపర్ స్టార్ని చాలా రోజుల తర్వాత ఒక యంగ్గా అదే స్టైలిష్, అప్పుడు భాషలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. స్టోరీ సూపర్, ఫెంటాస్టిక్. అనిరుద్ బీజిఎం అయితే హీరో ఎలివేషన్ స్కిన్స్కి చాలా ప్లస్ అవుతుంది. బాగుంది, మాస్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అనిరుద్ మ్యూజిక్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ అనమాట. సినిమాకి హైలైట్ ఏంటంటే రజనీకాంత్ యాక్షన్, అంత విజయ్ సేతుపతి, ఎవ్రీథింగ్ అందరి యాక్షన్ సూపర్ ఉంటుంది. సినిమా అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అనిపించింది, కానీ ఓవరాల్గా అయితే బాగుంది. కొంచెం లాగ్ ఉంటుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే అంత ఎక్స్ట్రాడినరీ ఉంది. విజయ్ సేతుపతి ఎవ్రీథింగ్, అందరి యాక్షన్ కూడా సూపర్ ఉంది, బాగుంది. అనిరుద్ మ్యూజిక్ అంటే సినిమాకి హైలైట్ అనమాట. హైప్ కూడా అదే అవ్వచ్చు. సాంగ్స్ మ్యాచ్కి ఎక్స్ట్రాడినరీ. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. చాలా బాగున్నారు, చాలా బాగుంది. రజనీకాంత్ సంక్రాంతి పేట సూపర్. పేట పరాక్. సినిమా చాలా బాగుందండి. రజనీకాంత్ 90sలోకి తీసుకెళ్ళిపోయాడు. ఒక భాష, అన్నమలై, అరుణాచలం, నరసింహ, మొత్తం సినిమా మొత్తం ఈ రేంజ్లో ఉంది. ఇంక స్టైల్ అంటారా, తెలిసిందే రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. బేసిక్గా అంటే ఇప్పటి వరకు కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు చూసుకుని చాలా డార్క్ జానర్లు ఉంటాయి. ఇప్పుడు రజనీకాంత్ కొత్త అనమాట. ఎంత స్టైల్గా చేసినా సరే చాలా కొత్తగా ఉంది. కథ కూడా బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కానివ్వండి, ఏదైనా ఓవరాల్గా అందరూ యాక్టర్స్ అందరూ బాగా చేశారు.
ఓవరాల్ అవుట్ అండ్ అవుట్ రజనీ సినిమా అండి. పండగ మంచి పెద్ద హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్ అవుద్ది. ఆ ఫ్యామిలీ ఫస్ట్ హాఫ్ అంతా మీకు ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ అంతా మరి ఫుల్ యాక్షన్, రజనీకాంత్ గారు ఫైట్లు కానివ్వండి, మొత్తమే చాలా బాగుందండి సినిమా. చాలా బాగుందండి. యాక్చువల్లీ డైరెక్టర్ యాక్చువల్లీ కార్తిక్ సుబ్బరాజు మన రజనీకాంత్ ఫ్యాన్. ఒక ఫ్యాన్గా ఏం కావాలి రజనీకాంత్ నుంచి అని 100% తీశారు, 100% తీసుకున్నారు. చాలా, ఎందుకంటే రజనీకాంత్ ఒక మాస్ ఎంటర్టైనర్ అందరికీ తెలుసు. తను అప్పట్లో మన శివాజీ, మన చంద్రముఖి ఆ రేంజ్లో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ రేంజ్లో తీశారు. రోబో ఉంది, చాలా హైప్ ఇచ్చారు, అంటే అఫ్కోర్స్ ఉంది, కానీ స్టోరీ పెట్టుకోకుండా కొంచెం డిసప్పాయింట్ చేశారు ఈ మధ్య. కానీ ఇక్కడ ఈ ఫిలింలో డిసప్పాయింట్ చేయలేదండి. రియల్గా రజనీకాంత్ డ్యాన్స్ చేస్తుంటే ఆయనకు ఇప్పుడు 60+ ఆయన వయసు, అలా అనిపించలేదండి. రియల్గా రజనీకాంత్ స్టిల్ 18 years, 18 లాగే. చాలా మంది కుర్ర హీరోలకి మాస్ ఇప్పుడు కూడా పోటీ ఎవరంటే ఓన్లీ రజనీ, తలైవా.